ఏస్తూరుస్తూ వర్ణమున అందరికి వందనాలు ఇచ్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తుంది. ఆ మాట ఏమనగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ చదువుకున్నామండి. 8వ వచనం. సామెతలు 30:8 చదువుకున్నాం. వ్యర్థమైన వాడిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఈ భాగంగా ప్రార్థించుకున్నామండి. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమల మా రాజా, మీకే వందనములు స్తోత్రములు తెలుసుకున్నాం ప్రభువా. వాక్యం చెప్పడం మీ సహాయం మీరు దీవించండి. చెప్పడం మీ సహాయం చేయమని దీవించమని, మా చేతన మంచి దైత్యం ఉంటున్న వాళ్ళు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని దీవించమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మరి శోపదన్నామున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మాట్లాడండి. చూడండి, ఏంటంటే ఆహార జీవించాలనుకున్న మనం కూడా ఎలా జీవించాలి? మనం కూడా ఎవరైనా సరే మనం దేవుని పట్ల మనం జీవించేది. ఇక్కడైనా హాగర్ ఏమన్నాడండి? ఏమన్నాడు? తనలో ఉన్న పాపాన్ని తీరేది ఏమన్నాడంటే, నాకు అబద్ధము అనసాక్ష్యము నాకు దూరం చేయము, నేను నీతిగా జీవించాలనుకుంటున్నానండి. తను నీతిగా అబద్ధాలు ఏమడకుండా పాపాన్ని దూరంగా ఉంటూ పాపం చేయకుండా ఉన్నాడు. అంటే జాగ్రత్తగా ఉన్నాడండి. తనేంటి పాపాన్ని పారిపోతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా తను పాపాన్ని పారిపోతున్నాడు. కానీ మనం ఏంటి? మన దేవుడి నుంచి పారిపోతున్నాం. ఇక్కడ మనం హాగర్లా మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మనలో ఉన్న ఏసరి మనలో ఉన్న పాపం అంతా తీసేసి ఆ బాబు తన మీద వేసుకుని సేవలో ప్రాణం పెట్టాడండి. ఇక్కడ ఏంటి? హాగర్ తను నమ్మి హాగరు తనలో ఉన్న అబద్ధమును హాగర్ ఏమన్నా నాలో ఉన్న అబద్ధమును అనసాక్షిని నాకు దూరం చేయము ఏమన్నాడంటే, నేను నీతిగా జీవించాలనుకుంటున్నాను. ఏంటంటే తను దేవుని పట్ల నీతిగా జీవించాలనుకుంటున్నాడు. అంతేకాకుండా దేవుని పట్ల తను ఒక నీతిమంతులుగా జీవించి దేవుణ్ణి ఆరాధన చేయాలనుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనం దేవుని గొప్పగా ఐశ్వర్యించాలండి. తను ఏమంటాడండి? నాకు కొంచెం నిన్ను స్థితించే ఆహారం నాకు చేయాలని అన్నాడు. ఇక మాట అంటే అలానే ఇంకేమంటున్నాడు? ఇంకా అన్నాడు, ధనము అక్కర్లేదు అంటున్నాడు. ధనము లేదా? నేను ధనవంతుడిగా కావాలనుకుంటు, అంతేకాకుండా పేదవాడిగా కావాలనుకుంటాడు. కానీ ఎలా ఉన్నాడు? దేవునికి ఎలాగైతే అర్థం చేస్తామో, దేవునికి ఎలాగైతే ఇష్టం అలా అనుకుంటాను. తనకి ఇష్టం వచ్చినట్టు ఉండటం అనుకుంటాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండడం అనుకుంటలేదు. దేవుడికి ఎలా ఇష్టమో అలా అనుకుంటాడండి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. అందుకో ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమల మా రాజా, మీకే వందనములు స్తోత్రం ఇచ్చుకున్నాం ప్రభువా. ఈ ప్రభువా వాక్యం చెప్పి మీ సహాయం మీకే వందం మరి చెప్పే సహాయం మీకే వందనములు స్తోత్రం ఇచ్చుకున్నాం ప్రభువా. ప్రభువా మరి ఇప్పుడు మీ వాక్యం అన్నా ప్రభు, మీ వాక్యం విని మీ వాక్యం లోపలికి సహాయం చేయమని దీవించమని, మా చెవిటకు నాకు మంచి తండ్రి మీకు అందం మరి ఆ బిడ్డ మంచి జ్ఞానం దేశమని దీవించమని, మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శోభనామమున స్తుతి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.